కుక్కలు రెచ్చిపోతున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో ఓ చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న 3 ఏళ్ల హంసినిపై అటాక్ చేశాయి. బాలిక అరుపులు విని చుట్టుపక్కల వాళ్లు పరిగెత్తుకొచ్చారు. 10 కుక్కలకు పైగా దాడి చేశాయని చెప్తున్నారు. వెంటనే వాటిని చెదరగొట్టడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. మెరుగైన చికిత్స కోసం అమ్మాయిని సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి, హైదరాబాద్ లో జరిగిన ఘటన మరవక ముందే ఇప్పుడు పార్వతీపురంలో కూడా అలాంటి ఘటనే జరిగింది. కాకపోతే ఇక్కడ చిన్నారికి ప్రెజెంట్ ఎలాంటి అపాయము జరగలేదు. ప్రెజెంట్ ఆ చిన్నారి సిచ్యువేషన్ ఎలా ఉంది? ఉమశ్రీ, ప్రస్తుతం చిన్నారి పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి అయితే కుదుట పడినప్పుడు కూడా చాలా దురదృష్టకరమైన సంఘటన అని చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు ఎన్నో జరిగాయని చెప్పుకోవాలి. అటు పార్వతీపురం మన్యం జిల్లా నుంచి చూసుకోవచ్చు, అదేవిధంగా ఇక్కడ విజయనగరం జిల్లా కావచ్చు, ప్రతి మున్సిపాలిటీలో కావచ్చు, ప్రతి గ్రామంలో కావచ్చు, వీధి కుక్కలు అనేవి స్వైర విహారం చేస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇలాంటి ఘటనలు అయితే ఎప్పటికప్పుడు జరుగుతున్నప్పటికీ అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పాలి. ఎందుకంటే నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అటు పెద్దల మీద కావచ్చు, చిన్నపిల్లల మీద అయితే చాలా ఘోరంగా జరుగుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కావచ్చు, అదేవిధంగా బయటకు వెళ్ళి ఆట స్థలాల్లో ఆడుకున్నప్పుడు కావచ్చు, అదే పెద్దవాళ్ళు సెకండ్ షో సినిమాకి వెళ్ళి అర్ధరాత్రి వచ్చినప్పుడు కావచ్చు, డ్యూటీలు చేసుకుని అటు నైట్ షిఫ్ట్ చేసుకుని వచ్చేవాళ్ళు కావచ్చు, అదేవిధంగా బే షిఫ్ట్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళే వాళ్ళకి ఇలాంటి వాటిపై కుక్కలు అనేక మార్లు దాడులు చేస్తూనే ఉన్నాయి. కంటిన్యూస్ గా అన్ని జరుగుతూనే ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికే అనేక మంది. చెప్పండి ఉమశ్రీ. శివశంకర్, మనము ఇలాంటి ఘటనలు ఇప్పుడే కాదు, చాలా కాలం క్రితం నుంచే చూస్తున్నాము. వరుసగా ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయి. ఆ ఘటన జరిగిన ఆ క్షణము, ఆ రోజు మాత్రమే హడావిడిగా ఏదో చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం అయితే రెస్పాండ్ అవుతుంది. తర్వాతకి మళ్ళీ రెస్పాండ్ అవ్వట్లేదు. మనం అప్పటి నుంచి గత ప్రభుత్వ హయాం నుంచి కూడా చూస్తున్నాం. అసలు ఏంటి రీజన్ మెయిన్ దీనికి? ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే చర్యలు మాత్రం నామమాత్రంగానే తీసుకున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ఇటువంటి ఘటన జరుగుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఏదైనా ఘటన మీరు అన్నట్టు ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రం యాక్షన్ తీసుకోవడం, ఒక 4-5 రోజులు హడావిడి చేయడం, కుక్కలను పట్టుకునే వాళ్ళని తీసుకురావడం, మళ్ళీ సమస్య ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంది తప్ప పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా చర్యలు చేపట్టలేదు. కుక్కలు పట్టే వాళ్ళని తీసుకురావడం, ఒక 4 రోజులు మళ్ళీ కాంట్రాక్ట్ కంప్లీట్ అవగానే వాళ్ళు వెళ్ళిపోవడం, మళ్ళీ కాంట్రాక్టులు అక్కడితో దాన్ని వదిలేయడం. అంటే దీన్ని ఒక కాంట్రాక్ట్కి ఇవ్వడం, ఆ కాంట్రాక్టులు సగం పనిచేయడం, మళ్ళీ అధికారులు కానీ ప్రజలు కానీ దానిపై దృష్టి పెట్టకపోవడం, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంతో ఆ కాంట్రాక్టులు ఆ సమస్యను అక్కడితో విడిచిపెట్టిస్తున్నారు. అంతేగాని ఒక ప్రజలకి ప్రాణాపాయం తెచ్చే సమస్య, చిన్నపిల్లలు బలవుతున్నారని మాత్రం ఎవరూ కూడా ఒక రాజకీయ కాంట్రాక్టులకి డబ్బులు తెచ్చి పెడుతున్నటువంటి ఈ సంవత్సరంలో వాళ్ళకి ఉపయోగంగా ఉంది తప్ప ప్రజలకైతే మాత్రం పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుంది. దీనిపై మాత్రం సరైన చర్యలు తీసుకోకపోతే మరింత మంది బలయ్యే అవకాశం ఉంది. ఉమశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. అదే